'లవ్ యూ ముద్దు' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ చూడడానికి రీజన్ ఏంటంటే, ఇదొచ్చేసి ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ కపుల్ ఉంటారు. ఆకాష్, అంజలి అని. ఒక యాక్సిడెంట్ వల్ల ఆ అమ్మాయికి బ్రెయిన్ ఇంజ్యూరీ అయ్యి, తను బెడ్ రిడన్ అయిపోయిందన్నమాట. సో, రియల్‌గా ఆ అబ్బాయి తన కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టి, తనని ఎంత నార్మల్‌గా మార్చాడు, ఎలా మార్చాడు అన్నది స్టోరీ మాట. అంటే రియల్ స్టోరీనే వీళ్ళు కొంచెం ఫిక్షనలైజ్ చేసి తీశారన్నమాట. ఈ మూవీలో మనకి బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ అనేది అసలు ఉండదన్నమాట. సోషల్ మీడియాని పూర్తిగా అవాయిడ్ చేసేసి, జస్ట్ ప్యూర్ లవ్ అనేది ఎలా ఉంటది, ట్రస్ట్ ఏంటి, లాయల్టీ ఎలా ఉంటది, ఇవన్నీ చూపిస్తారన్నమాట. చాలా అనిపించింది. రియల్ లైఫ్‌లో వీళ్ళు సోషల్ మీడియా వల్లే ఫేమస్ అయ్యారు. దాని తర్వాత దాని వల్లే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం హెల్ప్ కూడా దొరికింది అన్నట్టు విన్నామాట. కానీ వీళ్ళేంటంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం ఫిక్షనలైజ్ చేసి రాశారు. ఈ మూవీని అసల తెలుగులో చూడకండి. డబ్బింగ్ బానే ఉంది గానీ సాంగ్స్ అయితే చాలా వరస్ట్‌గా ఉన్నాయన్నమాట. మొత్తం ఆ ఫీల్‌నంతా పోగొడితే పక్కా ఎమోషనల్‌గా కొంచెం కనెక్ట్ అవుతున్నాం అనే టైంకి ఒక సాంగ్ పడతది. తర్వాత మొత్తం డిస్కనెక్ట్ అయిపోతామన్నమాట. ఒరిజినల్ మనకి కన్నడలో ఉంది. సో, సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూడొచ్చు. అదైతే బావున్నాయి. సాంగ్స్ కానీ, కాస్త ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. మూవీ అంతా అయిపోయిన తర్వాత రియల్ లైఫ్ కపుల్ వాళ్ళ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా వేశారు. వాళ్ళని అడిగే తీసుకొని చేసినట్టున్నారు. మంచిగానే అనిపించింది. యాక్చువల్‌గా ఈ జనరేషన్‌లో వాళ్ళు కొంతమంది తెలుసుకోవాలి. రియల్ లవ్ అనేది ఎలా ఉంటదని. ఏవో చిన్న చిన్న లోపాల వల్ల వదిలించుకునే ఈ రోజుల్లో తనకి అంతలా అయినా సరే ఆ అబ్బాయి మంచిగా చూసుకొని తనని చాలా వరకు గూడా రికవరీ చేసి బయటికి తీసుకొచ్చాడు. రియల్‌గా గూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలన్నమాట. ట్రూ లవ్ అంటే ఏంటి? జెన్యూనిటీ ఎలా ఉంటది? లాయల్టీ ఎలా ఉంటదని తెలియడానికి. సో, మూవీ అయితే ఒక ట్రై ఇవ్వండి. నాకైతే డీసెంట్‌గా అనిపించింది.